నువ్వు 4 చాక్లెట్లు, ఒక చాక్లెట్ 2 చాక్లెట్లు తిన్నావు, ఇంకా 2 మీ ఫ్రెండ్స్కి ఇచ్చేయి. చిన్నపిల్లల నుంచి అలవాటు చేయాలి, పెద్దోళ్ళే కాదని చెప్పేది, చిన్నపిల్లలు కూడా అలవాటు చేయాలా. అరే ఇది 10 చాక్లెట్లు ఇచ్చి రే మీ ఫ్రెండ్స్కి రా అని చెప్పాలా. వాడు తింటాడు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తాడు, అప్పుడు వాడికి అట్లా కనెక్షన్ వస్తుంది ప్రకృతితో. ప్రసాద్ గారు, మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక ప్రాబ్లం ఉందండి, అదే ఫ్రీ మోషన్ ప్రాబ్లం. అంటే మోషన్ ఫ్రీగా అవ్వదని నాకు చాలా, అంటే ఒక్కో దేశంలో ఒకటి సొంత, అది రిచ్ కంట్రీ, ఇది పూర్ కంట్రీ ఏ ఉన్నాయి, కానీ మొత్తానికి ఒకటే ప్రాబ్లం ఉన్నది ఏంటంటే ఫ్రీ మోషన్ అవ్వట్లేదు అంటారు. అది పెరిస్టాలిక్ మూమెంట్ అంటారు. అంటే పేగుల్లో కదలిక అనేది ఉండాలి. అది కదలిక ఎప్పుడు జరుగుతుంది, మనం కరెక్ట్గా హై ఫైబర్ ఫుడ్, అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ తినాలి. అది కొబ్బరి కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, పల్లీలు కావచ్చు, జామకాయ ఉండొచ్చు, జామకాయలు, ఫ్రూట్స్ ఇవి కావచ్చు. ఇవి తింటే ఎనీథింగ్ ఫైబర్, పీచు పదార్థం ఉండే ఫుడ్ తింటే ఉంటుంది. రెండోది భోజనానికి మధ్యలో నీళ్లు తాగాలి. సో ఇప్పుడు భోజనం పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేసిపోతారు, మధ్యాహ్నం తినే వరకు మీరు ఏం నీళ్ళే తాగరు అనుకో, అది పోయి ఆ నీళ్ళు పడిపోతుంది, దానికి మాయిశ్చర్ తగ్గిపోతుంది, అది గట్టిపడిపోతుంది. సో ఈ మధ్యలో మీరు భోజనం చేసిన తర్వాత 1 అవర్ తర్వాత 2 గ్లాసులు నీళ్ళు తాగండి, మళ్ళీ 1 గ్లాసు నీళ్ళు తాగండి. భోజనం ముందర తాగద్దు. ఓకే, భోజనం ముందర ఒక అరగంట ముందర, తర్వాత అరగంట వరకు తాగకుండా మధ్యలో అప్పుడప్పుడు నీళ్ళు తాగుతూ ఉంటే ఇది ఫ్లో అయ్యి మూవ్ అవుతూ ఉంటుంది. పీచు పదార్థం అంటే మీకు లోపల ఉండే ఆంతర చూషకాలు అంటారు, వెళ్ళే అంటారు, వాటిలో మూవ్ అవుతా పోతా ఉంటుంది. పేగులు కానీ పేగుల లోపల మళ్ళీ ఇట్లుంటుంది. సో అక్కడ ఇరుక్కుంటేనే బ్లాక్ అయ్యేది. సో ఇరుక్కుంటే ఎందుకుంటుంది, ఎక్కువ క్రీములు, ఎక్కువ ఈ పేస్ట్రీలు, ఈ బ్రెడ్లు, అసలు ఫైబరే లేకుండా ఉండే ఫుడ్ తింటే అతుక్కుపోతుంది. అది మూవ్ అవ్వదు. అది రెండోది, టైంకి నిద్ర లేయాలా. టైం వీలైనంతవరకు టైం, మీరు పడుకునేది 1 గంట లేట్ పడుకునే ఓకే, బట్ టైం నిద్ర లేచి మోషన్ పోవాలని ఆందోళన లేకుండా వేడి నీళ్ళు 2 గ్లాసులు తాగి నడుస్తూ ఉంటే మెంటల్గా ప్రిపేర్ అవుతుంది, మోషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో 2 గ్లాసులు తాగి మళ్ళీ నడుస్తూ ఉంటే మొత్తం పొట్ట క్లీన్ అయిపోతుంది. మనం ఓ రోజు 5కి, ఒక రోజు 6కు, ఓ రోజు 8కి, ఓ రోజు 9కి లేస్తే టైం లేదు. దానికి డిఫరెంట్ టైమ్స్లో వేస్తే ఆ మూమెంట్ అనేది ఎట్లా వస్తుంది. 5 గంటలకు పాపం అది లేపింటుంది, నువ్వు నిద్రపోతా కొంచెం మూవ్ అవుతా, లేచి మోషన్ పోయే టైం లేదు, మళ్ళీ పడుకుంటావు. దాంట్లో ఉండే నీళ్ళు తాగు, అప్పుడు ఏం చేస్తుంది, దాని నీళ్ళు అవసరం బాడీకి. అప్పుడు మోషన్లో ఉండే నీళ్ళని కూడా వెనక్కి తీసుకొని గట్టిపడిపోతుంది మలం గట్టిపడిపోతే మూవ్ కాదు. వెరీ సింపుల్. సో భోజనానికి మధ్యలో నీళ్లు తాగడం అనేది, టైంకు నిద్రలేసి ఆందోళన లేకుండా ఉండడం. మోషన్ రాదేమో, అయ్యో ఎట్లా వద్దు అనుకుని ఆందోళన లేకుండా వస్తేరా, లేకపోతే పో అన్నారు. దాన్ని కూడా అది నీళ్లు తాగి నీ పని నువ్వు చేయి, రాలేదా పో, అదే వస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కూర్చునేదానికి ప్లాన్ చేయాలి. అది చిన్నగా అలవాటు చేసుకొని బీట్రూట్ జ్యూసులు, సొరకాయ జ్యూసులు, గుమ్మడికాయ జ్యూసులు, పీచు పదార్థాలు, ఆకుకూరలు ఎక్కువ అండి. ఆకుకూరలు అవి తింటే ఆటోమేటిక్గా కొన్ని రోజుల్లో, మేబీ 1 వీక్, మేబీ 2 వీక్స్లో ఆ ప్రాబ్లం పోయేదానికి చాలా స్కోప్ ఉంది. భోజనం మధ్యలో నీళ్ళు తాగాలి, అది ఇంపార్టెంట్. మా మరదలో కావడ మాధవన్ ఒక ఆవిడ ఏం చెప్పిందంటే అండి, పీచు పదార్థం అంటే ఏంటంటే బావగారని అడిగిందండి. అంటే ఆవిడ తెలియలేదు తనకి పీచు పదార్థం అంటే ఏంటని అడిగింది. అంటే మీరు చెప్పినట్టు ఆకుకూరలో ఉంటాయండి, జామకాయలో ఉంటుంది, బత్తాకాయలో ఉంటుంది, నారింజలో ఉంటుంది, పల్లీల్లో ఉంటుంది, కొబ్బరిలో ఉంటుంది, ఆకుకూరలో ఉంటుంది, చాలా వాటిలో పీచు పదార్థం ఉంటుంది. అంటే మిల్లెట్స్ లో 8% పీచు పదార్థం. మిల్లెట్స్, కొర్రలు, సాములు, అరికెలు, ఊదర్లు వాటిలో ఉంటుంది. జొన్నలు, రాగులు, సద్దల్లో కూడా ఉంది పీచు పదార్థం 2%. పాలిష్ రైస్ లో ఉండదు, అది పాలిష్ పెట్టిన రైస్ లో ఉండదు, దాంట్లో ఉండదు. బ్రెడ్ లో ఉండదు, ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఉండదు, నూడిల్స్ లో ఉండదు, ఓకే. సో మైదాలో ఉండదు. సో ఏది పీచు పదార్థం లేదో అవి ఎక్కువ తింటా ఉన్నాం. అందుకే అందరికి ప్రపంచమంతా తింటాం. ప్రపంచమంతా ప్రాబ్లం ఉందంటే ప్రపంచమంతా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటా ఉండరు. అదే పిజ్జాలని, బిర్యానీలని, అవన్నీ పోయి అవి పేస్ట్ లాగా ఇరుక్కుంటే సిమెంట్ లాగా అయిపోతా ఉన్నాయి. లోపల సిమెంట్ అయిపోయి ఇటు మోషన్ రావట్లేదు, నీళ్లు తాగడు, పీచు పదార్థం లేని ఫుడ్ తింటాడు. సో ప్రాబ్లం మీ దగ్గర ఉంది, తెలుసుకుంటే అందరూ బయటపడతారు. ఫ్రీ మోషన్ అంటే ఫైబర్ ఫుడ్ తినాలి, టైంకి తినాలి, ఓ టైంకి లేవటం మొదలైతే అది చేసి పెట్టేవాళ్ళు ఉండాలి కదా. ఇవన్నీ చేసి బీట్రూట్ జ్యూస్ పొద్దున్న లేస్తానే, వేడి నీళ్ళు, కాఫీకి లేస్తారు కానీ జ్యూసులు చేసుకొని తాగాలి కదా పొద్దున్న లేస్తానే. చేసి పెట్టాలి లేరు అంటారు. సార్ ఇప్పుడు సీనియర్ సిటిజన్లు ఉంటారండి, వాళ్ళకి ఏంటంటే పాపం రిటైర్డ్ అయిపోతారు, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుంటారు సీనియర్ సిటిజన్లు?
ఇప్పుడు ఒక ఏజ్ అయితేనే డెఫినెట్గా డైజెస్టివ్ ఎంజైమ్స్ తగ్గుతాయి, నిద్ర కూడా అంత ఉండదు. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి వాళ్ళు సైకలాజికల్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. నేను 1 కిలో మాంసం తినేవాడిని అని అంటే నేచర్ అందుకే నీకు 60 ఏళ్ళ తర్వాత పళ్ళు ఊడగొట్టింది. ఎందుకో మాంసం తినద్దరా నాయన, నీకు అరగదు, నువ్వు మళ్ళీ పళ్ళు కొట్టించుకొని మళ్ళీ ఎమకలు ఉరికితే ఎట్లా? సో ఒక ఏజ్ తర్వాత మోర్ టువర్డ్స్ న్యాచురల్ ఫుడ్స్, అంటే ఎక్కువ సీజనల్ ఫ్రూట్స్. పొద్దున్నే మాకైతే రాగి జావా, రాగి 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 ముద్ద, జొన్న రొట్టెలు, జొన్న గట్కా, ఇలాంటివి ఒక పూట మంచిగా తింటే చాలు. జావలు పొద్దున్నే తాగొచ్చు, గుమ్మడికాయ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూసు చేయించే వాళ్ళు ఉంటే. ప్రాబ్లం ఏమంటే ముసలాళ్ళకి పాపము చేయించే వాళ్ళు ఎవరు ఉండరు. సో భార్య భర్తలు ఇద్దరు ఒక ముందర వెనకాల పోతారు, ఇంకా ఒంటరి అయిపోతాడు. అప్పటికి ఆస్తి అంతా పిల్లల పేరు రాయిచేయింటారు, రాయిచేసి అసలు అది కూడా ఉండదు. ఓల్డేజ్ హోమ్లు ఉంటే ఎన్ని చేసి. సో చేయగలిగితే పొద్దున్న లేస్తూనే ఒక జ్యూస్, ఓకే, గుమ్మడికాయ జ్యూస్ 2 రోజులు కొంచెం తేనె కలుపుకొని, మీకు ఇష్టమైనది ఏదో మిరియాల పొడి వేసుకొని, జీలకర్ర పొడి వేసుకొని, ఏదో మీకు ఇష్టమైన టేస్ట్ చేసుకొని గుమ్మడికాయ జ్యూస్, బూడిద గుమ్మడికాయ జ్యూస్ 2 రోజులు, సొరకాయ జ్యూస్ 2 రోజులు, కీరా దోసకాయ 2 రోజులు, బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూసు, ఇట్లా కొత్తిమీర వేసుకో, పుదీనా వేసుకో, నీకు ఇష్టమైనవన్నీ చేసుకొని. మామూలు బయట అమ్ముతారు కదా అన్ని, అవి ఇంట్లోనే చేసుకోవాలి, ఇంకా మంచిది. అది పొద్దున్న లేస్తానే జ్యూస్ తాగండి. అంత కొబ్బరి నూనె 2 స్పూన్లు కొబ్బరి నూనె తాగితే కూడా పరగడుపున అది బ్రెయిన్ టానిక్ అంటారు డాక్టర్ బిఎం హెగ్డే గారు. ఆయన పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ్ ఏమో ఇంకా పెద్దదే ఇచ్చినారు. కర్ణాటక డాక్టర్ కొబ్బరి నూనె అంటే పారాచూట్లు అవి కాకుండా, బ్రాండ్లు కాకుండా గానుగలో ఆడిచ్చిన కొబ్బరి నూనె 2 స్పూన్లు పొద్దున్నే పరగడుపు తాగితే మీ బాడీలో ఉండే ఫ్యాట్ సాల్బుల్ టాక్సిన్స్ అది తీస్తుందని, బ్రెయిన్ టానిక్ అని 2-3 రకాల కారణాల వల్ల అది తీసుకొని ఒక జ్యూస్ తాగేసి మినిమం 1 అవర్ నడవాలా. కాళ్ళు నొప్పులు అయితే కూడా చిన్నగా నడవండి. చిన్నగా నడుస్తూ ఉంటే మీకే ఆ కాళ్ళు లోపల జిగట తయారవుతుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అంతేకాని ఇదేదో తింటే జిగట వచ్చే అట్లా కాదు. నడిస్తేనే, ఎండకు పోతేనే మీకు విటమిన్ D3 వస్తేనే ఎముకలు గట్టి పడతాయి. ఓకే, ముఖ్యంగా సైకలాజికల్ కూడా అటు పోయినప్పుడు మీకు ఇష్టమైన గ్రౌండ్లో ఆ పిల్లలు ఆడుతూ ఉంటారు, నీ ఫ్రెండ్ కూడా కనపడతాడు, ఏంట్రా బాగున్నావు అని అంటాడు, హాయిగా గడుపుతావబ్బా గంట. ఇంట్లో కూర్చొని ఆడ టీవీ పెడతా, ఆడగలట ఏ పక్కన జరుపుకోని, ఏ నీ ఫ్రీడమ్తో నువ్వు ఆడని అడిగిపో. అది వేసి 9కో 10 గంటలకో మీరు మంచిగా మిల్లెట్స్తో చేసుకోండి, ఫుడ్ తినండి. మీకు అరగదు అనుకోవద్దు, అరికెలు టేస్టీగా ఉంటాయి. అరికెలతో చేసుకోండి పొంగలో, ఇడ్లీ, దోశ, బిసిబేడ బాతు, పులిహార ఏదో ఒకటి. లేదు ఉత్త అన్నమే వండుకొని, అంత అరికెల అన్నము దాంతో బాగా పప్పు వేసుకొని, కొంచెం ఆకుకూరలు వేసుకొని, ఫుల్గా కొంచెం పెరుగు వేసుకొని, నిమ్మకాయ దెబ్బ పెట్టుకొని ఫుల్గా తినండి ఓపికగా నిదానంగా. అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. మళ్ళీ బుక్కులు చదువుకునేది ఏదో అవకాశం ఉండాలి. ఎప్పుడు టీవీలు, ఎప్పుడు సెల్ ఫోన్లు చూడకుండా, మధ్యాహ్నము తినకుండా సాయంత్రము 5 గంటలకి మీరు పొద్దున్న రాగిజావ తాగండి. ఓకే, మీరు జ్యూస్ తాగుతారు, 2 రోజులు జ్యూస్ తాగండి, 2 రోజులు రాగిజావ తాగండి. సాయంత్రం సజ్జలు కానీ జొన్నలు కానీ ఒకే రొట్టె అన్ని గుళ్ళో పెడతారు కదా, బఠానీలో, శనగలో, అలసందులో, ఉలవలో, పెసలో అది వేసి తిరమాత పెట్టి కొంచెం కొబ్బరి తురుము పెట్టేసి దాంతో నంచుకొని ఒక ఆకుకూర, ఒక గ్రీన్స్ ఏదన్నా తోటకూర, ఇంకోటో ఏదో గ్రీన్స్, సీజనల్ ఫ్రూట్స్ 2 పనస్తొనలు, 2 సీతాఫలంకాయలు, 2 అరటిపండ్లు, ఆపిల్ పండ్లు తినండి. కానీ అది నేను చెప్పను, ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ ఇంపార్టెంట్. అంటే సీజన్లో వచ్చి అయిపోవాలి. మళ్ళీ అవి బేరికాయలు వస్తాయి, గ్రీన్వి, బెర్ర అంటారు, అది రేక్కాయలు, కాశీ రేక్కాయ అంటాం మేము. తర్వాత వెలక్కాయ సూపర్, అది కూడా 2-3 సార్లు. ఇట్లాంటివి సీజన్లో వచ్చి అయిపోయే ఫ్రూట్, సీతాఫలంకాయలు, పనసకాయలు, వీటి మందులు కొట్టరు. సో ఇవి అల్లనేరేడు పళ్ళు. జొన్న పొత్తులు ఒకటండి, అదేంటి జొన్నపొత్తు, మొక్కజొన్న. ఇప్పుడు జొన్నలన్నీ ఇప్పుడు జెనెటికల్లీ జిఎం సాఫ్ట్ వచ్చే స్వీట్ నాటు జొన్నలు కూడా మంచిదే. సాయంత్రం ఆ మొక్కజొన్న పొత్తు ఫ్రూట్స్ తింటే చాలు పూట, మనకైనా చాలు, ముసలాళ్ళకని కాదు. మనమేం కష్టపడిపోతాం, జిమ్ములు చేస్తానమా. సాయంత్రము ఒక మొక్కజొన్న పొత్తు, 2 ఫ్రూట్స్ తినేసి లైట్గా ఉండాలి సాయంత్రం ఎప్పుడు. కానీ లేట్గా తినకూడదు. 6 తర్వాత గుట్ట దీపం నోట్లో ముద్ద, 6 గంటలు కంప్లీట్ అయిపోవాలి. ఆటోమేటిక్గా 8 గంటలకు 9 గంటలకు పడుకోండి.
రెండుకో మూడుకో లేచి మీరు రామ్కోట్ రాసుకుంటారో, కొంచెం యోగా మెడిటేషను శ్వాస మీద ధ్యాస ప్రాణాయామ చేసుకుంటారో చాలా టైం ఉంటుంది. అవును. సో మీకు ఇష్టమైన పనులన్నీ చేయండి, మీ పిల్లలకు లెటర్ రాయండి, ఇంకేదైనా మీరు రూమ్ సర్దుకునేదో ఏదో ఉంటాయి పనులు. సో అవన్నీ చేసుకునే దానికి యాంపుల్ టైం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నిద్ర తగ్గిపోయిందే, నాకు అరుదోలు లేదే అని వదిలేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినండి. మీరు రైస్ తింటే కూడా పాలిష్ పట్టకుండా ఉండే బియ్యమో, ఒక సింగిల్ పట్టు పట్టిండే బియ్యమో, దేశీ రకం బియ్యమో, ఆర్గానిక్గా కెమికల్స్ వేయకుండా ఉండే బియ్యమో, అలా కెమికల్స్ కొట్టకుండా ఉండే కూరగాయలు వీలైనంత, ఇవి అందరికి వీలైతే నాకు తెలియదు, అవి తింటే 100 ఏళ్ళు హాయిగా ఉంటారు. అంటే సీనియర్ సిటిజన్ మీరు చెప్పినట్టు సీనియర్ సిటిజన్లు కొంతమందికి ఈ మిల్లెట్స్ అన్నారు కదా, మిల్లెట్స్ అంటే కడుపు నొప్పి వస్తుందండి. అదే అంటే ఓకే, ఇప్పుడు మీరు ఇన్ని రోజులు అసలు ఫైబరే లేని, పీచు పదార్థమే లేని ఫుడ్లు తిన్నారు. తెల్లగా పాలిష్ పట్టిన బియ్యము, రొట్టెలు గిట్టెలు నూడిల్స్ గిడ్ల్స్ ఏదో తిన్నారు. మీకు చెరుకు గానిగలో మీరు రాళ్ళు వేశారనుకోండి, రాళ్ళు అరగవు కదా. సో హై ఫైబర్ ఉండేది కొన్ని రోజులు, అందరికి కాదు కొంతమందికి ప్రాబ్లం రావచ్చు. అప్పుడు మీరేం చేయాలంటే ఏ మిల్లెట్ తింటే మీకు సరిపోతుంది చూసుకోండి. మిల్లెట్స్ రకరకాలు ఉంటాయి. కొర్రలు, సామలు, అరికెలు, ఊదొరలు, అండు కొర్రలు, వరిగలు, రాగులు, సద్దలు, జొన్నలు కూడా మిల్లెట్సే. సో ఇవన్నిట్లో మీకు ఏది వీలైతే, మీకు ఏది అఫోర్డ్ చేయగలిగితే, ఏది రేట్లు రీజనబుల్గా అనిపిస్తే, ఏది పడితే మంటికి ఏది పడితే చూసుకోండి. ఒక వారం ఇది తినండి, ఒక వారం తినండి. ఇంట్లో అందరికీ సరిపోయేది ఏది ఉంటే అవి 1, 2, 3 సెలెక్ట్ చేసుకోండి, అవే వాడండి. 8 రకాలు వాడాలని ఏం లేదు, అది 10 రకాలు కలిపి తినాలని కూడా ఏమి లేదు. మీరు రాగులు తిన్నప్పుడు రాగులు టేస్ట్ ఎంజాయ్ చేయండి, సజ్జలు తిన్నప్పుడు సజ్జలు టేస్ట్ ఎంజాయ్ చేయండి. అట్లా ఏ ఫుడ్ ఏ రెసిపీ ఎట్లా చేస్తే టేస్టింగ్ ఉంటుందని మహిళలు తెలుసు ఇంట్లో. సో అదే ఎంజాయ్ చేయండి. అన్ని కలిపేసి 30 రకాలు కలిపేది ఏమో అవసరం లేదు. ఒకసారి ఏమవుతుందంటే రాత్రులు అంటే చాలామంది సీనియర్ సిటిజన్ కదా ఎవరైనా సరే మధ్యాహ్నం ఏదో ఆందోళనకో లేకపోతే నిద్ర దేని కారణం ఏం తెలియదండి, రాత్రులు 2 గంటలకు 3 గంటలకు మెలుగు వస్తుంది, ఇంకా నిద్ర పట్టలేదు అంటుంటారు. అటువంటి వాళ్ళకి మనం ఏమైనా చెప్తా? అదే మీ దమ్మతో అడుగున్నట్టు ఆకలి కూడా తగ్గుతుంది ముసలితనంలో, నిద్ర కూడా తగ్గుతుంది. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలా. నిద్రకి మెయిన్ కారణము అజిటేషన్. ఏజ్ ఒకటి, ఏజ్ ఫ్యాక్టర్ డెఫినెట్గా. ఇప్పుడు చిన్నపిల్లలు 18 గంటలు నిద్రపోతారు. నేను చిన్నప్పుడు 18 గంటలు నిద్రపోతా ఉండి అనుకుంటే అట్లా. చిన్నపిల్లలు పాలు తాగుతాడు, అమ్మ దగ్గర నిద్రపోతానే ఉంటాడు. మరి సో ఒక ఏజ్ తర్వాత అందులో ప్రతి ఒక్కరికి 60 ఏళ్ళ వాళ్ళందరికీ 6 గంటలు నిద్ర అవసరము అనేది కూడా కాదు. 60 ఏళ్ళ కొంతమందికి 6 గంటలే సరిపోతుంది, కొంతమంది 4కే సరిపోవచ్చు, కొంతమంది 10 గంటలు కూడా నిద్రపోయేదానికి కొంతమంది నిద్ర బాగా పడుతుంది. మీ ఇంట్లోనే అసలు మందులు ఏమేసుకోకుండానే, మందు పట్టకుండానే, నిద్ర మాత్రలు వేసుకోకుండానే మీ ఇంట్లోనే కొంతమంది నిద్ర బాగా బై జెనెటికలీ వాళ్ళ నిద్ర ఎక్కువ. కొంతమంది చీమ చిట్టుకుని లేసేస్తారు. ఓహో నేను ఇంతే నేను చీమ చిట్టుకుని లేస్తాను అనుకొని దానికి యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోవాలి. ఇట దూరుతావు అటు తిరుగుతావు, ఓకే నీకు వేడి ఎక్కువగా ఉంటే ఏదో ఫ్యాన్ వేసుకుంటావు, లేదో మరీ వేడి ఎక్కువ ఉంటే ఏసీ వేసుకుంటే వేసుకో, ఆ ఏసీ కూడా మళ్ళీ చల్లగా అయిపోతే ఆఫ్ చేసుకునేట్టే పెట్టుకో. సో నేను చల్లగా నిద్రపోయి కంఫర్టబుల్గా చూసుకో. అది చీమలు దోమలు కరుస్తా అట్లా ఉండకూడదు కదా, అవి చూసుకోండి. కిటికీలు తీసి ఫ్రెష్ గాలి వచ్చేట్టు చూసుకోండి. ఓకే, ముఖ్యంగా ఫ్రెష్ గాలి కిటికీలో నుంచి వచ్చి లోపల ఉండే చెత్తగాలిని బయటకు తీసుకుపోయేట్లుగా ఆపోజిట్గా మీకు డ్రాఫ్ట్ అనేది వెళ్ళిపోతా ఉంటే గాలి, అప్పుడు మీకు సఫిషియెంట్ ఆక్సిజన్ వస్తే మీ హిప్పో క్యాంపస్ బాగా ఎన్లార్జ్ అయ్యి మీరు యాక్టివ్గా నెక్స్ట్ రోజు అంతా అలర్ట్గా ఉంటారు.